Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ముంబై హైదరాబాద్లోనే కాదు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఫస్ట్ టైం మన విశాఖలో రైల్వే స్టేషన్ గేట్ 3 పక్కనే క్యాప్సుల్ హోటల్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇది చాలా ప్రయాణికులకు ఎంత యూస్ఫుల్ అంటే ఇప్పటి వరకు మన ట్రైన్ సంబంధించి టైమింగ్ ఒకలా ఉంటుంది, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి స్టే చేయడానికి పిల్లలతో పెద్దవాళ్ళతో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ క్యాప్సుల్ హోటల్ సో మీకు తెలుసు స్లీపింగ్ పాడ్స్ సో అందుబాటులోకి వచ్చాయి. 24 అవర్స్కి 400 ఛార్జ్ చేస్తూ చక్కగా ఫ్యామిలీ అందరికీ ఏంటి మహిళలు అందరికీ మగవారికి వేరేగా ఆడవారికి వేరేగా ఇక్కడ స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి మనం వచ్చేసాం క్యాప్సుల్ హోటల్లో ఎలాంటి అంబియన్స్ ఉన్నాయి, ఈ ఛార్జ్ చేస్తున్న దానికి ఇక్కడ వీళ్ళు ఏమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఫనీ గారు ఉన్నారు. హాయ్ ఫనీ గారు. ఎస్ ఫస్ట్ మనం బెడ్స్ చూద్దాము, ఎందుకంటే చాలా వరకు ఎంత కంఫర్ట్, అది కూడా ఏసీ బెడ్స్ 24 అవర్స్ కూడా మనం ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఇక్కడ? మొత్తం 88 బెడ్స్ ఉన్నాయి మేడం. ఈ 88 బెడ్స్లో ఏంటంటే సింగిల్ బెడ్స్ ఒక 72 ఉన్నాయి, మిగతా 15 బెడ్స్ ఏమో డబుల్ బెడ్స్ ఉన్నాయి మేడం. అది లేడీస్ కోసం సపరేట్ రూము, ఫ్యామిలీ కోసం సపరేట్ రూము, వాష్రూమ్స్, ప్రతి బెడ్కి కింద లాకర్, ప్రతి కస్టమర్కి కింద లాకర్, ప్రతి కస్టమర్కి లాక్ ఉంటుంది, తాళం ఉంటుంది. ప్రతి బెడ్కి బెడ్ లోపల ఛార్జింగ్ సాకెట్ లైట్ ఫ్యాన్ ఫెసిలిటీ ఉంటుంది మన కస్టమర్కి. ఎంటీగా ఉన్న రూమ్ చూపిద్దాము. ఒక బెడ్, సో ఇక్కడ మనకి ఒక మినీ ఫ్యాన్ ఉంది, తర్వాత ఛార్జింగ్ పాయింట్ ఉంది, బెడ్ చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది మనకి ఇంతకు ముందు చూసాం వైజాగ్ కూడా ఉంటే బాగుండు అని అనిపించేది చాలా మందికి. సో డిమాండ్ ఉందా బాగా? ఇప్పుడు 2 days అయితే డిమాండ్ అయితే ఉంది, ఇంకా మార్కెట్ చూడాలి మేడం. డిమాండ్ అయితే ఉంది. ఇది ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ఈ ఆప్షన్ ద్వారా మాకు టెండర్ వచ్చింది మేడం. మాకు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి అంత నీట్గా ప్లాన్ చేసాం మేడం. అది మేడం దాని తరపున. ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ టైం పట్టింది మీకు? మొత్తం 5 months పట్టింది మేడం. February 5th స్టార్ట్ చేసాం మేడం, జూన్లో అయింది మేడం. అది మేడం మొత్తం 5 నెలల దాకా పట్టింది టైం కన్స్ట్రక్షన్కి అంతా. అది మేడం ఇది లేడీస్ అవును మేడం, ట్రైన్ బెర్త్ లాగా అంతా అనిపించింది. ఇటు లేడీస్కి ఏమో ఇటు సపరేట్గా రూమ్స్ ఉన్నాయి, లేడీస్ వాష్రూమ్స్ కూడా ఇటు అటాచ్డ్ ఉంటాయి మన లోపల. సింగిల్ లేడీస్ వరకు ఎన్ని రూమ్స్ కేటాయించారు? 18 మేడం, 18 బెడ్స్ ఉన్నాయి మేడం. లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్. సింగిల్ లేడీస్ ఎవరిని వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అటాచ్డ్ బాత్రూమ్, ఇంక జెంట్స్తో సంబంధం లేకుండా వాళ్ళకి సపరేట్ ఉంటుంది మేడం. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ? సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇది నో ప్రాబ్లం మేడం. ఎవరికి వాళ్ళ కింద లాకర్ ఉంటుంది, ఇక్కడ రిసెప్షన్లో స్టాఫ్ ఉంటారు, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ అయితే ప్రతి ఒక్కరికి లాక్ ఉంటుంది, లాక్ వేసేయచ్చు. అది మేడం. సో ఎలా మనం బుక్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వాకినా లేకపోతే ఎట్లా? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంకా ఆన్లైన్లో పెట్టలేదు మేడం, వాకిన్ మెయిన్లీ వాకిన్. ఇంకా కస్టమర్స్ ఎవరైనా ఫోన్ ద్వారా బుక్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం మేడం. ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చాము. అది మేడం. ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని బెడ్స్ ఉన్నాయి? 88 బెడ్స్ మేడం. 88. సో ఒకవేళ డిమాండ్ ఉండి పెద్దవాళ్ళు ఇట్లా ఉంటుంది కదా, ఒకేసారి క్రౌడ్ మనకి అకేషనల్ గా ఉండేటప్పుడు బాగా క్రౌడ్ ఉంటుంది, ఆ టైంలో ఎలా ప్రయారిటీ తీసుకుంటారు? ఇంకా అప్పుడు డైరెక్ట్ వాకిన్నే మేడం. అప్పుడు బుకింగ్స్ ఆపి అకేషనల్గా అంటే పండుగలు ఉన్నప్పుడు కొంచెం బిజీగా ఉంటుంది మేడం. అది టోటల్గా ఎంత ప్రెమిసెస్లో ఉందండి? మొత్తం 260 square meters ఉంది మేడం. మొత్తం రైల్వే వాళ్ళు మాకు 260 square meters ఇచ్చారు మేడం. దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసాం మేడం. మొత్తం కట్టడానికి 5 months పట్టింది మేడం. అది మేడం. సో జనరల్గా మనకి విశాఖ రైల్వే స్టేషన్ ఫుల్ రద్దీ ఉండే ప్రాంతం, మంచి డిమాండ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ దిగి మళ్ళీ ఆటో పట్టుకొని ఏదో డార్మెటరీస్ లేకపోతే హోటల్స్, వాళ్ళ రేంజ్ బట్టి హోటల్స్ వెతుక్కోవాలి, వెళ్ళాలి, పిల్లలతో పెద్దవాళ్ళతో ఉన్న చాలా ట్రబుల్ ఫేస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడికి వాకిన్ వచ్చి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్ రివ్యూ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, అందరూ చాలా సంతోషంగా అనుకుంటున్నారు మేడం. నైట్ పూట చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం. ఆ టైంలో ఆటో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది, మెట్రో లేవు కూడా మేడం విశాఖపట్నంకి. అందుకనే బయటికి వెళ్ళి ఇన్సెక్యూరిటీ ఫీల్ స్టేషన్లో అక్కడ ఇక్కడ కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇది ఉండటం వల్ల చాలా కస్టమర్స్ చాలా మందిని మన బ్యాగ్లు అక్కడే తల కింద పెట్టుకొని స్టే చేసి మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నాం మేడం. ఇప్పుడు ఆ కస్టమర్స్ కూడా అదే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే రైల్వే వాళ్ళు కూడా మంచి ఐడియా ఇచ్చారు అది అని చెప్పారు మేడం. సో ఫ్యూచర్లో ఇంకా ఇది డిమాండ్ పెరిగి ఈ బెడ్స్ సరిపోకపోతే మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేసి అది రైల్వే వాళ్ళు చేస్తారు మేడం. అంటే మనకి ఇచ్చిన ప్లేస్లో మనం చేసాము, వాళ్ళు ఏంటంటే డిమాండ్ పెరిగితే ఇట్లా ప్లాన్ చేస్తాం. అంటే 8లో లేదు, ప్లాట్ఫామ్ నెంబర్ 8లో రీడెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఆ టైప్ ఇంకోటి ప్లాన్ చేస్తాం. సీనియర్ డిసెంబర్ చెప్పారు మేడం. సో ఇప్పుడు మనకి ఏ ప్లాట్ఫామ్? ఇది 1 మేడం, ప్లాట్ఫామ్ నెంబర్ 1, గేట్ నెంబర్ 3.
సో ఫ్యూచర్ లో ఒకవేళ ఇంకా డిమాండ్ ఉంటే ప్లాట్ఫామ్ నెంబర్ 8లో కూడా పిలుస్తామని చెప్పారు. సో మోస్ట్లీ ఇక్కడికి పిల్లలతో చంటి పిల్లలతో వచ్చిన లేడీస్ అవును, లేడీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అది మాత్రం నిజమే. ఆ లేడీస్ ఫ్రీగా ఉంది అంటే బయటికి వెళ్ళ అవసరం లేదు. ఏసీ అంత సెంట్రలైజ్డ్ ఏసీ అంత బాగుందని చాలా మంది అదే చెప్తున్నారు మేడం. సో వాట్ అబౌట్ ఫుడ్ తెచ్చుకోవచ్చా వాళ్ళు? ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా? మేమైతే పిఎన్టీ స్టాల్ అవుతుంది మేడం. ఫుడ్ అయితే వాళ్ళు తెచ్చుకోవచ్చు మేడం, నో ప్రాబ్లం. మేము ఎంఆర్పీ ఐటమ్స్ ఉన్నాయి, ప్యాకెడ్ ఐటమ్స్ అయితే మేము అమ్ముతాం మేడం. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నాం, నో ప్రాబ్లం మేడం. మేము అభ్యంతరం ఏం పెట్టాం. డైనింగ్ ఏరియా సపరేట్గా పెట్టాం మేడం. డైనింగ్ ఏరియా ఎవరైనా ఫ్రెష్ అప్ అయ్యడానికి, కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఈ ఏరియా అనేది అట్లా వదిలేసాం మేడం. అది మేడం. ఇప్పుడు మనం చార్జ్ చేస్తున్న దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నాం? వైఫై ఒకటి ఉంది మేడం, హాట్ వాటర్, వాష్రూమ్స్, ఈ సిట్టింగ్ ఏరియా, అది మేడం. సో టోటల్ 88 బెడ్స్ కి ఎన్ని వాష్రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? వాష్రూమ్స్ మొత్తం 13 ఉన్నాయి మేడం. 13 ఉన్నాయి. వాష్రూమ్స్ అన్ని 2 కలిపి 13 ఉన్నాయి మేడం. సో స్టార్టింగ్ లో కాబట్టి రూమ్స్ అన్ని మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి. 3 స్టార్ హోటల్ రేంజ్ లో కనపడుతోంది. సో పబ్లిక్ నుంచి కూడా మనకి ఏదైనా హైజీన్ మెయింటైన్ చేయాలి, తర్వాత కూడా డిమాండ్ తగ్గట్టు జనాలు వచ్చినప్పుడు కూడా చూసే అంబియన్స్ కూడా బాగుండాలంటే పబ్లిక్ కోఆపరేషన్ కూడా చాలా అవసరం మనకి. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ కేటగిరీ వస్తారు కాబట్టి సో మీ నుంచి ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? ఇదేనే కాదు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ఏదైనా శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాం మేడం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని, వాళ్ళు కొంతమంది కస్టమర్స్ పాన్ పరాగా అలాంటివి బెడ్లు పాడు చేయకపోతే చాలా మేడం. అట్లా నీట్గా ఉంటే మేము మెయింటైన్ చేస్తాం మేడం ఖచ్చితంగా. ఇప్పుడు పాడు చేసేయడం వల్ల కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఎంత చెప్పినా, ఎన్ని బోర్డులు పెట్టినా, సైన్ బోర్డ్స్ అన్నీ పెడుతున్నాం మేడం. అంటే ఏరియాని డ్యామేజ్ చేయమంటే ఫుడ్ బెడ్ లోపల తింటే బెడ్షీట్లు పాడైపోతే ఈ ఏరియా అంటూ పర్టికులర్గా చెప్తున్నాం మేడం. అంటే ప్రతి ఒక్క బెడ్ మా లోపల ఏం జరుగుతుందని చూడలేం కదా మేడం. అందుకనే క్లారిటీగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మేడం. లోపల అంటూ ఫుడ్ అయ్యేం తినమాకండి, ఇక్కడ ఏరియాకి వచ్చి తినండి. ఇట్లా ఇక్కడ ఉంటే నీట్గా మెయింటైన్ చేయొచ్చు మేడం. సో బెడ్స్ అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి అండ్ పైన కిందన కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి స్టే చేసే వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఓకే, సీసీ కెమెరాస్ ఉన్నాయి, మీరు కూడా రిసెప్షన్లో డీటెయిల్స్ తీసుకుంటారు అన్ని. కానీ ఈ ప్రెమిసెస్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మీరు ఎలాంటి ప్రికాషన్స్? ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది మేడం. 2 వైపులా బ్యాక్ సైడ్ నుంచి ఒక ఎగ్జిట్ ఉంది, ఫ్రంట్ సైడ్ నుంచి ఒక ఎగ్జిట్ ఉంది. ఫైర్ ప్రికాషన్స్ అన్ని పెట్టాం మేడం. దాన్ని బట్టి సో టోటల్ ఈ ప్రెమిసెస్ లో ఎంత మంది స్టాఫ్ వర్క్ చేస్తారు? షిఫ్ట్కి 4 ఉన్నారు మేడం. 3 షిఫ్ట్లు ఉన్నారు మేడం. 12 మెంబర్స్. ఇంకా ఫ్యూచర్లో పెంచుతారు. షిఫ్ట్కి 5 పెడదామని అనుకుంటున్నాం మేడం. త్రూ వాట్సాప్ కాల్ ఆర్ వాక్ ఇన్ వచ్చే వాళ్ళు బుక్ చేసుకోవాలంటే ఏం ప్రొవైడ్ చేయాలి, మీకు ఏం సబ్మిట్ చేయాలి? వాళ్ళు ఆధార్ కార్డు ఒకటి, మా ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ మేడం. వాళ్ళ ఫోన్ నెంబర్, డీటెయిల్స్ మేడం, అంతే మేడం. సో ఇదండి మొత్తంగా మనం క్యాప్సూల్ హోటల్లో ఏదైతే స్లీపింగ్ పాడ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇచ్చేసాం. సో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి అంబియన్స్ మనం ఎలా ఉపయోగించుకోవాలి, వీళ్ళు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారో వచ్చే కస్టమర్స్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి విశాఖ లాంటి ప్రాంతంలో ఎప్పటికప్పుడు ప్రయాణికుల రద్దీ చాలా పెరుగుతూనే ఉంది. అందులో అకేషన్ సమ్మర్ టైం కావచ్చు, లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్ ఇలాంటి టైంలో మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు మనం ఎక్కువ చూస్తాం స్టేషన్లో. ఒకవేళ వాళ్ళ లేట్ నైట్ జర్నీ అనుకోండి, నైటే అక్కడ పాపం ప్లాట్ఫామ్స్ పైన వాళ్ళు పడుకుంటారు, రోడ్ల పైన పడుకునే వాళ్ళు కూడా చూస్తాం. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా మన అందాల విశాఖలో కూడా అంతే స్థాయి సౌకర్యాలతో ఈ క్యాప్సూల్ హోటల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫుల్ హైజీన్గా ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏసీ బెడ్స్, వాష్రూమ్స్, వైఫై, హాట్ వాటర్ ఇవన్నీ. సో వీళ్ళు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా దీన్ని మీ ఓన్ చేసుకొని నీట్నెస్ మెయింటైన్ చేస్తే ఇంకా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఒకవేళ డిమాండ్ ఉంటే ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు కూడా ఏర్పాటు చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఎస్, ఈ స్లీపింగ్ పాడ్స్ ఎట్లా ఉన్నాయండి, ఎలా అనిపిస్తుంది? కంఫర్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఓకే, మేము ఈ మార్నింగ్ వచ్చాము, అదే నచ్చితే ఇవాళ నైట్ ఉందాం, స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. ఓకే, ఇక్కడ అంబియన్స్ ఎట్లా ఉన్నాయి?
బాగానే ఉన్నాయండి. ఎంత చార్జ్ చేస్తారు? 600 చేశారు. ఓకే. సో ఫిమేల్ కి మేల్ కి సెపరేట్ గా ఉండటం ఇదంతా కన్వీనియంట్ ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు స్టే చేయాలంటే మళ్ళీ మనం ఒక హోటల్ రూమ్ తీసుకోవాలి, ట్రైన్ టైం కి మళ్ళీ రావాలి, ఇదంతా నడిచేది కదా. సో ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్ లోనే వాకబుల్ ఉంది, అందుకే మేము కూడా బస్ స్టాండ్కి వెళ్ళలేదు, అసలు తీసుకోలేదు రూమ్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి